వెల్కమ్ టు డాక్టర్స్ టైం. ఈ మధ్యకాలంలో ఎక్కువ మందిలో కనిపిస్తున్న సమస్య స్పాండిలోసిస్. పురుషులతో పోల్చితే స్త్రీలలో ఈ సమస్య కాస్త ఎక్కువగానే ఉంటుంది. ముఖ్యంగా నగరాలలో నివసించేవారు దీని బారిన పడుతున్నారు. పెరుగుతున్న పని ఒత్తిడి, వ్యాయామం లేకపోవడం, గంటల తరబడి కూర్చుని పనిచేయడం వంటివి ఇందుకు ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు. మరి స్పాండిలోసిస్ను ఎలా తగ్గించుకోవాలి? హోమియోపతిలో ఎలాంటి చికిత్స ఉంది? ఇలాంటి మరిన్ని విషయాలు హోమియోకేర్ ఇంటర్నేషనల్ వైద్యులు డాక్టర్ కుముద్ గారిని అడిగి తెలుసుకుందాం. మీరు కాల్ చేయవలసిన నెంబర్లు 04023310680 అండ్ 716. హాయ్ డాక్టర్. హలో అండి. ఈ మధ్యకాలంలో స్పాండిలోసిస్ అని ఎక్కువగా వింటున్నాం. అసలు స్పాండిలోసిస్ అంటే ఏంటి? సో స్పాండిలోసిస్ అంటే ఏంటి అర్థం చేసుకోవడానికి ఫస్ట్ మన బాడీలో కరెక్ట్గా ఫంక్షన్స్ ఏమున్నాయి, ఎలాంటి స్ట్రక్చర్స్ ఉన్నాయి, అది మనం బేసిక్ ఫంక్షన్స్ అనేది అర్థం చేసుకుందాం. సో మన బాడీ లోపల మల్టిపుల్ జాయింట్స్ అనేది ఉంటాయి. సో మనం ఈరోజు మాట్లాడుకుందాం స్పాండిలోసిస్, దాంట్లో సర్వైకల్ మరియు లంబర్ స్పాండిలోసిస్. సో ఇది అర్థం చేసుకోవడానికి మనం అర్థం చేసుకుందాం సర్వైకల్ రీజియన్ అంటే ఏంటి, లంబర్ అంటే ఏంటిది. మన బాడీ లోపల కరెక్ట్గా ఈ ఒక స్పైనల్ కార్డ్ అనేది వర్టిబ్రల్ కాలం లోపల రెస్ట్ అనేది చేస్తున్నది. ఈ వర్టిబ్రల్ కాలం అంటే ఏంటిది, మన స్కల్, ఈ మన హెడ్ ఏదైతే ఉంటుందో దానికి మనం స్కల్ అనేది అంటూ ఉంటాము. సో ఇది బోన్స్ అనేది ఫామ్ అవుతుంది, 33 వర్టిబ్రేతోని కనెక్ట్ అవుతుంది. సో కరెక్ట్గా ఇక్కడ నుంచి మన వెన్నపూస వరకు కింది బ్యాక్, లో బ్యాక్ వరకు 33 నెంబర్ ఆఫ్ వర్టిబ్రేస్ అనేది ఉంటాయి. సో ఈ వర్టిబ్రేస్ అంటే ఏంటిది, మన స్పైనల్ కార్డ్ ఏదైతే ఉంటుందో, స్పైనల్ కార్డ్ అంటే ఏంటిది, ఒక మన బ్రెయిన్తోని స్టెమ్ అనేది ఒక అటాచ్డ్ సిస్టమ్ అనేది ఉంటుంది. ఇది దీంట్లోపల నర్వ్స్ అనేది పాస్ అవుతూ ఉంటాయి. ఇది సాఫ్ట్ స్ట్రక్చర్. ఈ సాఫ్ట్ స్ట్రక్చర్కి కరెక్ట్గా పట్టుకోవడానికి ఈ వర్టిబ్రా అనేది బోన్స్ మధ్యన మొత్తం స్పైనల్ కార్డ్కి కరెక్ట్గా సపోర్ట్ అనేది ఇస్తున్నది. సో సాఫ్ట్ టిష్యూస్ పైన మన హార్ట్ టిష్యూస్ అంటే మన వర్టిబ్రల్ కాలం, బోన్స్ కరెక్ట్గా సెట్ అయిన తర్వాత ఇది ఒక వర్టిబ్రల్ కాలం అనేది జనరల్గా క్రియేట్ అనేది అవుతున్నది. కాకపోతే ఈ బోన్స్కి కరెక్ట్గా ప్యాక్ చేయడానికి అగైన్ సాఫ్ట్ టిష్యూస్ పైన కంపల్సరీ అవసరం ఉంటుంది. దానికి మనం రెండు బోన్స్ మధ్యన ఏదైతే టిష్యూ ఉంటుందో దానికి మనం కార్టిలేజ్ అనేది మనం మెడికల్ టర్మ్స్లో అంటూ ఉంటాం. దీనికి కరెక్ట్గా మళ్ళీ టెండన్స్ అండ్ మసిల్స్ అనేది కరెక్ట్గా ఒక స్ట్రక్చర్ అనేది ఇస్తూ ఉన్నది. సో లోపలికి బయటి వరకు మనం కరెక్ట్గా అర్థం చేసుకున్నాము ఇది యాక్చువల్గా ఏంటిది. సో ఈ సర్వైకల్ రీజియన్ అంటే ఏంటిది, సర్వైకల్ రీజియన్ అంటే మన మెడ భాగంకి, నెక్ రీజియన్కి టోటల్ 7 వర్టిబ్రే బోన్స్ అనేది ఉంటాయి, C1 to C7. దాని తర్వాత థొరాసిక్, దాని తర్వాత లంబర్ అండ్ సాక్రల్. లంబర్ అంటే మన జనరల్గా బ్యాక్కి మనం లంబర్ రీజియన్ అనేది అంటూ ఉంటాం. సో ఈ రెండు భాగంలో మన మెడ భాగంలో ఇంకా బ్యాక్ భాగానికి మనం సర్వైకల్ మరి లంబర్ రీజియన్ అనేది అంటూ ఉంటాం. దీని మధ్యన ఎప్పుడైతే ఆర్థరైటిస్ వస్తుందో మనం దానికి సర్వైకల్ స్పాండిలోసిస్ మరి లంబర్ స్పాండిలోసిస్ అనేది అంటూ ఉంటాం. ఓకే డాక్టర్, కాలర్ ఉన్నారు వెస్ట్ గోదావరి నుంచి, రాజు గారు మాట్లాడదాం. రాజు గారు చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు, డాక్టర్ గారితో మీ సమస్య ఏంటో చెప్పండి. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ సార్, చెప్పండి. నమస్తే, చెప్పండి. రైట్ సైడ్ కాలు మొక్కల కింద నుంచి అవుతుందండి. సార్ మీ ఏజ్ ఎంత? 55 అండి. ఓకే, ఎప్పటి నుంచి ప్రాబ్లం ఉంది సార్ మీకు? 1 year నుంచి అండి. ఫైన్. ఒకసారి అది MRI స్కానింగ్ హైదరాబాద్ చేయించామండి. ఓకే. 4-5 ప్రాబ్లం అని చెప్పారు. ఓకే. అప్పుడు మామూలు ఇంగ్లీష్ మందు వాడడం బాగా తగ్గిపోయిందండి. కొద్దిగా మామూలు తిరిగితే కొద్దిగా ఎక్కువైంది. రైట్. మళ్ళీ టాబ్లెట్ వాడతా హోమియోపతి వాడుతున్నానండి. అలా వాడమంటారా ఏంటి? కొంచెం పర్వాలేదు ఇప్పుడు. రైట్. కొద్దిగా ఎక్సర్సైజ్ చేస్తా, హోమియోపతి వాడుతున్నాను, ఇంగ్లీష్ మందు కూడా వేసుకోవచ్చు అలాగాని. రైట్. మంత్ నుంచి అండి. సార్ మీరు నడవడం అనేది నార్మల్గా ఉందా లేకపోతే? నార్మల్ నాడిగానే ఉందండి. ఇప్పుడు నా మామూలుగా నడుపుతున్నాను, సైకిల్ అయితే తొక్కుతున్నాను, నార్మల్ గానే ఉంది. ఓకే సార్, తిమ్మిర్లు ఏమైనా వస్తున్నాయి కాళ్ళలో? తిమ్మిర్లు ఏమి రావండి. ఓకే సార్, ఫైన్, నేను మీకు ఆన్సర్ ఇస్తాను సార్. సో కాలర్ గారు అడిగింది ఏజ్ వచ్చేసి 55 years, రైట్ సైడ్ మోకాళ్ళ లోపల 1 year నుంచి కొంచెం ప్రాబ్లం ఉంది, MRI చేపిస్తే కంపల్సరీ ఆర్థరైటిస్, ఆస్టియో ఆర్థరైటిస్ అనేది చెప్పారు. ప్రెజెంట్గా ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడుతూ ఉన్నారు అండ్ హోమియోపతి అనేది కంటిన్యూస్గా వాడుతున్నారు. మధ్యన పెయిన్ వచ్చినప్పుడు మాత్రమే ఇంగ్లీష్ మెడిసిన్స్ అనేది పెయిన్ కిల్లర్స్ వాడుతూ ఉన్నారు. కంటిన్యూస్గా హోమియోపతి వాడుకోవచ్చా? ఎస్ సార్, దీనికి డెఫినెట్గా మీరు కంటిన్యూస్గా వాడండి. మీ ఏజ్ వచ్చేసి 50+ ఉన్నది కాబట్టి ప్రెజెంట్గా మీకు అవసరం ఉన్నది, మీరు హోమియోపతి అనేది వాడండి. సో ఏ రోజైతే మీకు రిజల్ట్స్ అనేది ఉండదు ఆ రోజు మీరు హోమియోకేర్ ఇంటర్నేషనల్ మీ దగ్గరలో ఉన్నప్పుడు మీరు రిపోర్ట్స్ తీసుకొని రండి. డెఫినెట్గా మీకు దీనికి పరిష్కారం అనేది పర్మనెంట్గా అనేది ఉంటుంది.
ఓకే డాక్టర్, సర్వైకల్ స్పాండిలోటిస్ గురించి మాట్లాడుకుంటే దీని లక్షణాలు ఎలా ఉంటాయి, దీన్ని ఎలా నిర్ధారించాలి? ఎస్. సో బేసికలీ ఇప్పుడు సర్వైకల్ స్పాండిలోసిస్ అంటే ఏంటి, మనం కరెక్ట్గా దాని సిమ్టమ్స్ అనేది అర్థం చేసుకుందాం. మీకు ఉంటే మీరు ఎప్పుడు డాక్టర్కి అప్రోచ్ అవ్వాలి. మీకు సివియర్గా ఉందా, మామూలుగా ఉందా, మీరు ఎలా అర్థం చేసుకోవాలి, వితౌట్ టెస్ట్ అనేది మనం అర్థం చేసుకుందాం. సో ఈ సర్వైకల్ స్పాండిలోసిస్ అంటే ఏంటిది, ఇదేదైతే సర్వైకల్ రీజియన్ లోపల మన మెడ భాగంలో 7 వర్టిబ్రే ఏదైతే ఉంటాయో కరెక్ట్గా అవన్నీ వర్టిబ్రే మధ్యన కూడా లంబర్ రీజన్ అయినా సరే, సర్వైకల్ రీజన్ అయినా సరే, ఏ 2 బోన్స్ అయినా సరే మన బాడీ లోపల 2 బోన్స్ మధ్యన కుషన్ అనేది ఉంటుంది. మెడికల్ టర్మ్స్లో మనం దానికి కార్టిలేజ్ అనేది అంటూ ఉంటాం. సో ఏదైతే వర్టిబ్రల్ బోన్స్ అనేది ఉంటాయో దాని మధ్యకి వెళ్ళి ఈ నర్వ్స్ కూడా పాస్ అనేది అవుతూ ఉంటాయి. ఏదైతే స్పైనల్ కార్డ్లోకి వెళ్ళి పాస్ అనేది అవుతుంటాయి. అవన్నీ నర్వస్ సప్లై అనేది మన ఒక్కొక్క రీజియన్కి, సర్వైకల్ రీజియన్ లోపల ఏదైతే నర్వ్స్ ఉన్నాయో ఆ సర్వైకల్ నర్వ్స్ అనేది మన నెక్కి, మన షోల్డర్స్కి, మన హ్యాండ్స్కి అనేది నర్వ్ సప్లై అనేది ఇస్తూ ఉన్నది. సో ఈ సర్వైకల్ స్పాండిలోసిస్లో జరిగేది ఏంటిది, లంబర్ స్పాండిలోసిస్లో జరిగేది ఒక కామన్ మెకానిజం ఏంటంటే ఈ 2 బోన్స్ మధ్యన ఏదైతే కార్టిలేజ్, ఏదైతే కుషన్ అనేది ఉన్నది, ఒక ఏజ్ వచ్చిన తర్వాత ప్రోటీన్, కాల్షియం మరి విటమిన్ D3 ఎప్పుడైతే తగ్గడం స్టార్ట్ అవుతుంది మన బాడీలో, స్పెషల్గా 40 ఇయర్స్ తర్వాత, ఈ డీజనరేటివ్ ప్రాసెస్ ఎప్పటికైనా కూడా మన బాడీలో 40 కానీ 50 ఇయర్స్ తర్వాత, న్యాచురల్గా అయితే చెప్పాలంటే 40 ఇయర్స్ తర్వాత కొంచెం కొంచెం స్టార్ట్ అవుతుంది. అదే మనం హెల్దీ ఫుడ్ తీసుకోకపోతే అది ఫాస్ట్గా డీజనరేషన్ అనేది జరుగుతూ ఉన్నది. సో ఈ కార్టిలేజ్ ఏదైతే కుషన్ ఉంటుందో అది అరగడం జరగడం వల్ల ఈ 2 బోన్స్ ఏదైతే ఉందో దాని మధ్యన గ్యాప్ అనేది తగ్గిపోతుంది. దానివల్ల ఏదైతే నర్వ్స్ ఉన్నాయో దాంట్లో కంప్రెషన్ అంటే రాపిటా కానీ ప్రెషర్ కానీ ఎక్కువగా ఫామ్ అనేది అవుతూ ఉన్నది. సో ఎప్పటికైనా కూడా మీకు స్టార్టింగ్ స్టేజ్ ఉన్నప్పుడు మామూలుగా మీరు పెయిన్ అనేది ఫీల్ అవుతుంది. మీరు ఎక్కువసేపు ల్యాప్టాప్ కానీ, ఫోన్ కానీ, ఇలాంటి టీవీ కంటిన్యూస్గా మీరు చూస్తూ ఉన్నారు, మీ నెక్ యాంగిల్ ఎప్పుడైతే తక్కువగా ఉంది, మీ కింద చూస్తూ ఉన్నారు, అప్పుడు మీకు పెయిన్ కంటిన్యూస్గా కొంతకాలం తర్వాత ఒక 4-5 అవర్స్ తర్వాత మీకు పెయిన్ వస్తుంది అంటే మీకు స్టార్టింగ్ స్టేజ్ ఉంది, ఇనీషియల్ స్టేజ్ ఆఫ్ సర్వైకల్ స్పాండిలోసిస్ ఉన్నది అని అర్థం చేసుకోవాలి. అదే ఈ పెయిన్ అనేది కంటిన్యూగా అలాగే జరుగుతున్నది, మీరు ఎలాంటి వర్క్ చేయట్లేరు, అయినప్పటికీ మీకు పెయిన్ ఉన్నదంటే కంపల్సరీ మీకు గ్రేడ్ 2 సర్వైకల్ స్పాండిలోసిస్ అనేది ఉన్నది. అదే సపోజ్ మీ నెక్ అనేది ఇలాగే ఫిక్స్ అయిపోయింది, మీరు మూవ్మెంట్ అనేది చేయలేకపోతున్నారు, మీ సర్వైకల్ కాలర్ కంపల్సరీ అవసరం వస్తున్నది, మూవ్మెంట్స్ చాలా డిఫికల్ట్గా ఉన్నాయి, ఎక్స్రేలో మొత్తం బోన్స్ మధ్యన గ్యాప్ అనేది పూర్తిగా లేదు అని ఉన్నదంటే డెఫినెట్గా మీకు గ్రేడ్ 3 సర్వైకల్ స్పాండిలోసిస్ అనేది ఉన్నది. సో మీకు స్టార్టింగ్ స్టేజ్ ఉన్నప్పుడు ఓన్లీ మీరు వర్క్ చేసినప్పుడు మాత్రమే మీకు కొంతకాలం వరకు పెయిన్ ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత నార్మల్ అయిపోతుందంటే మీకు అది గ్రేడ్ 1 అనేది అనుకోవాలి. గ్రేడ్ 2 అంటే మీకు కంటిన్యూస్ పెయిన్ అనేది ఉంటుంది. ఓకే డాక్టర్, స్పాండిలోసిస్ అంటే ఏంటి, స్పాండిలైటిస్ అంటే ఏంటి, ఈ రెండింటికి డిఫరెంట్ ఏంటి? సో జనరల్గా స్పాండిలోసిస్ అండ్ స్పాండైలైటిస్ ఇవి 2 అనేది మెడికల్ టర్మ్స్లో చెప్పాలంటే, స్పాండిలోసిస్ లోపల మనం ఇప్పటివరకు అర్థం చేసుకున్నట్లు ఓన్లీ అండ్ ఓన్లీ అరగడం అనేది జరుగుతుంది, దానివల్ల మీకు పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది. అదే ఈ పెయిన్ అనేది సపోజ్ కంటిన్యూస్గా మీకు వాపుతోని అనేది ఉన్నది. కొంతమందికి సర్వైకల్ స్పాండిలోసిస్లో ఇక్కడ మన వెనక చూసినప్పుడు చాలా హెవీగా స్వెల్లింగ్ అనేది ఉంటుంది, ఒక లంప్ లాగా క్రియేట్ అయిపోతుంది, దానికి మనం స్పాండైలైటిస్ అనేది అంటూ ఉంటాం. సో స్పాండైలైటిస్ అంటే ఏంటిది, మన సర్వైకల్ రీజియన్లో ఈ మెడ భాగంలో ఎప్పుడైతే చాలా హెవీగా పెయిన్ ఉన్నప్పుడు మొత్తం వాప్ అనేది ఎక్కువగా ఉంది, తీవ్రంగా ఉంది, కనపడుతుంది, ఈవెన్ వేరే చూసే వాళ్ళకి కూడా కనిపిస్తుంది అంటే దానికి మనం స్పాండైలైటిస్ అనేది అంటూ ఉంటాం. మన మెడికల్ టర్మ్స్లో ఐటిఐఎస్ అనేది వర్డ్ ఏదైతే లాస్ట్లో ఎప్పటికైనా కూడా మీకు కనిపిస్తుంది. స్పాండైలైటిస్ అంటే వాపు ఎక్కడ ఉన్నది, మీకు ఏదైతే వర్టిబ్రా ఉంది దాని మధ్యన మీకు డీజనరేషన్ జరుగుతుంది. సో స్పాండైలోసిస్ లోపల ఎప్పుడైతే మీకు తీవ్రమైన పెయిన్ ఉంది, లోపల సివియర్గా స్వెల్లింగ్ అంటే ఇన్ఫ్లమేషన్, వాపు హెవీగా ఉన్నదంటే ఆ ప్రాబ్లంకి మనం స్పాండైలైటిస్ ప్రాబ్లం అనేది అంటూ ఉంటాం. కాకపోతే 2 సిమ్టమ్స్ గురించి మాట్లాడాలంటే మోర్ ఆర్ ద లెస్ రెండిట్లో సిమ్టమ్స్ అనేది ఆల్మోస్ట్ సేమ్గానే ఉంటున్నాయి. కాకపోతే స్పాండైలైటిస్ లోపల పెయిన్ అనేది హెవీగా ఉంటుంది, ఆ పెయిన్ అనేది కంటిన్యూస్గా ఉండదు. స్పాండైలోసిస్ లాగా మీకు ఎప్పుడైతే వర్క్ అనేది ఎక్కువగా ఉంటుంది, మీరు కంటిన్యూస్గా ఈరోజు మీకు ఆల్రెడీ గ్రేడ్ 2 సర్వైకల్ స్పాండిలోసిస్ ఉన్నది, మీరు కంటిన్యూస్గా ల్యాప్టాప్ మీద లేకపోతే ఫోన్లో వర్క్ చేశారు అంటే నెక్స్ట్ 2 to 3 డేస్లో మీకు ఈ స్పాండైలైటిస్ అనేది తీవ్రంగా అనేది ఉంటుంది. అదే మీరు నార్మల్గా రెస్ట్ మోడ్లో వచ్చేసారు, మీరు కొన్ని ఇన్ఫ్లమేషన్ తగ్గేటివి, వాపు తగ్గేటివి, మీరు కొన్ని ఎక్సర్సైజెస్ కానీ
మసాజెస్ కానీ మెడిసిన్స్ కానీ వాడారంటే ఆ వాపు అనేది ఒక 4 to 5 days లోపల డిపెండింగ్ అపాన్ మీ కండిషన్ ఎలా ఉంది దాన్ని బట్టి అది తగ్గుతూ ఉంటుంది. దానికి మనం సర్వైకల్ స్పాండిలైటిస్ అనేది అంటూ ఉంటాం. అలాగే డాక్టర్, లుంబా స్పాండిలోసిస్ సింటమ్స్ ఎలా ఉంటాయి, దీని నిర్ధారణ ఎలా చేయాలి అంటారు? సో లంబర్ స్పాండిలోసిస్ మన లంబర్ రీజన్. సో ఈ సర్వైకల్ అంటే మెడ భాగం, లంబర్ అంటే మన బ్యాక్ భాగానికి మనం లంబర్ రీజన్ అనేది మన మెడికల్ టర్మ్స్లో అంటూ ఉంటాం. సో సర్వైకల్ రీజన్లో ఎప్పుడు ప్రాబ్లమ్స్ వస్తాయంటే మనం నెక్ అనేది ఎక్కువగా యూస్ చేస్తూ ఉన్నాము, ఎక్కువగా వాడుతున్నాము, ఏజ్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ ఉన్నప్పుడు ఈ సర్వైకల్ స్పాండిలోసిస్ అనేది వస్తుంది. అలాగే లంబర్ స్పాండిలోసిస్ అనేది ఈరోజు మనం 40 years కంటే ముందు కూడా చూస్తూ ఉంటాం. అందుకంటే కంటిన్యూస్గా కూర్చున్నప్పుడు మన ఈ బ్యాక్ పైన మొత్తం మన బాడీ వెయిట్ అనేది వస్తున్నది. సో ఎప్పుడైతే మన నడుము భాగం మీద మొత్తం వెయిట్ అనేది వస్తున్నది, కంపల్సరీ మనం కూర్చున్నప్పుడు మన మసిల్స్ అనేది స్టిఫ్ అయిపోతాయి అండ్ లోపల ఏదైతే వర్టిబ్రే మధ్యన అగైన్ స్పేస్ ఏదైతే ఉంది అది తగ్గుతూ ఉంటుంది. సో బోన్స్ మధ్యన ఎప్పుడైతే స్పేస్ తగ్గడం జరుగుతుంది, ఏ ఏజ్ అయినా సరే కంపల్సరీ మనకు ఆర్థరైటిస్ లేకపోతే ఇలాంటి బ్యాక్లో జరిగితే మనం దానికి లంబర్ స్పాండిలోసిస్ అనేది అంటూ ఉంటాం. ఓకే డాక్టర్, కాలర్ ఉన్నారు కడప నుంచి సుబ్బారాయుడు గారు. సుబ్బారాయుడు గారు చెప్పండి, మీ సమస్య ఏంటో చెప్పండి. డాక్టర్ గారు ఉన్నారు. సార్ నమస్తే, చెప్పండి. మేడం ఇది మొత్తం తగ్గలేదు మేడం. కొన్ని డాక్టర్ దగ్గర మొత్తం చేతులు కాలుగా తిరుగులు వస్తున్నాయి మేడం. ఓకే సార్, ఎప్పటి నుంచి మీకు ప్రాబ్లం ఉంది? కనీసం అంటే సంవత్సరం కాలం మేడం, 5 నెలల నుంచి మేడం ఎక్కువ. మీరు మెడిసిన్స్ వాడుతున్నారా వాడతలేరా? ఇంగ్లీష్ మందు వల్ల నీరు దగ్గరని కడప ఆంజనేయులు మళ్ళీ ఆయుర్వేద మందు వాడినప్పుడు బాగానే ఉంటుంది మేడం. మళ్ళీ మందులు వాడిన బాగుంటుంది, మందులు వాడినాక మళ్ళీ వస్తుంది మేడం. ఓకే సార్, మీ ఏజ్ ఎంత? 45 మేడం. డయాబెటీస్, బీపీ ఉందా సార్? అయ్యింది మేడం. ఓకే, మీకు ఆన్సర్ ఇస్తాను సార్. సో కాలర్ గారు అడిగింది 45 years ఏజ్ ఉన్నది, మరి సర్వైకల్ మరి లంబర్ స్పాండిలోసిస్ రెండు కూడా ఉన్నాయి, చేతుల కాళ్ళలో మరి తిమ్మిర్లు అనేది వస్తూ ఉంటాయి అండ్ మెడిసిన్స్ వాడినప్పుడు బాగా ఉంటుంది, స్టాప్ చేసిన తర్వాత మళ్ళీ పెయిన్ అనేది వస్తుంది. జనరల్గా దీనికి ఏంటి ఆన్సర్? సో జనరల్గా ఎప్పుడైతే మీకు అరగడం అనేది ఎక్కువగా ఉన్నది, చిన్న ఏజ్లో స్టార్ట్ అయ్యింది, చిన్న ఏజ్లో అంటే మీరు ఇప్పుడు 45 yearsలో మీకు హెవీగా ఉంది, మీరు గ్రేడ్ 3లో ఉన్నారు, గ్రేడ్ 3లో ఉన్నారని మీరు ఎలా అర్థం చేసుకోవాలి? మీకు చేతుల్లో కాళ్ళలో తిమ్మిర్లు వస్తున్నాయి అంటే డెఫినెట్గా మీకు గ్రేడ్ 3లో ఉన్నారు. సో ఇది ఇప్పుడు జరిగిన ప్రాబ్లం కాదు, ఒక 5 years 10 years బిఫోర్ ఇది స్టార్టింగ్ అనేది డెఫినెట్గా జరిగింది. దీనికి రీజన్స్ అనేది అగైన్ కాల్షియం, ప్రోటీన్, విటమిన్ D3 తక్కువగా ఉండడం, దీనికి అవసరం ఉన్న దీనికి సంబంధించిన కొన్ని హెల్దీ ఎక్సర్సైజెస్ అనేది ఉంటాయి. ఎక్సర్సైజెస్ అనేది ప్రాబ్లం పట్టి అనేది మీకు జనరల్గా డాక్టర్స్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంటారు. అది లేకపోవడం వల్ల అండ్ ఒక మంచి హెల్దీ లైఫ్ స్టైల్ లేకపోవడం వల్ల చిన్న ఏజ్లో జనరల్గా స్టార్ట్ అవుతుంది. సో ప్రెజెంట్గా మీరు చేయాల్సింది ఏంటిది? మీరు కంపల్సరీ ఏదైతే మెడిసిన్స్ వాడుతున్నారో దానికి కంటిన్యూ చేయండి, కాకపోతే డైలీ పెయిన్ కిల్లర్ మాత్రం వాడకండి. మీరు ఏదైతే మెడిసిన్స్ వాడుతున్నారో, కొన్ని హెర్బల్ మెడిసిన్స్ వాడుతున్నారో అది మీరు కంటిన్యూ చేసుకుంటూ దీనికి మీరు ఫిజియోథెరపీకి కన్సల్ట్ అవ్వండి. ఫిజియోథెరపీ మీకు మంచి ఎక్సర్సైజెస్ అనేది డైలీ ఇంట్లో ఏదైతే చేయాలి అది మీకు నేర్పిస్తారు, అది మీరు తప్పకుండా డైలీ చేయాలి. అండ్ దీంతో పాటు మీరు మంచి కాల్షియం, విటమిన్ D3 కోసానికి మీరు ఎండలా డైలీ మార్నింగ్ ఒక 1/2 hour నిలబడాల్సి ఉంటుంది. అదే ప్రోటీన్ రిచ్ ఫుడ్ అనేది తీసుకోండి. ప్రోటీన్ ఎక్కువగా తీసుకుంటే హెల్దీ ప్రోటీన్ ఇంక్రీజ్ చేస్తే మన బాడీ లోపల ఏదైతే కార్టిలేజ్ ఉందో అది గ్రో అవ్వడం అనేది స్టార్ట్ అవుతుంది, ఇంకా అరగడం అనేది స్టాప్ అయిపోతుంది. మీరు కంటిన్యూస్గా కూర్చుంటున్నారు అంటే డెఫినెట్గా కూర్చోవడం అనేది తగ్గింది. కరెక్ట్గా మీరు ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ నేర్చుకొని మీరు చేయండి. ఇవన్నీ కాంబినేషన్ తర్వాత మీరు ఇలాగే కంటిన్యూ ఒక 2 to 3 years వాడిన తర్వాత మీకు రిజల్ట్స్ అనేది మెడిసిన్ స్టాప్ చేసిన తర్వాత కూడా అలాగే ఉంటాయి. కాలర్ ఉన్నారు కర్నూలు నుంచి ఉషా గారు. ఉషా గారు చెప్పండి, మీ సమస్య ఏంటో. డాక్టర్ గారు ఉన్నారు. లైన్ కట్ అయింది, మనం కంటిన్యూ చేద్దాం డాక్టర్. సో మనం లంబర్ స్పాండిలోసిస్ గురించి కొంచెం డీటెయిల్గా అర్థం చేసుకుందాం. సో లంబర్ స్పాండిలోసిస్ అంటే డెఫినెట్గా మీకు నడుములో ఎప్పుడైతే అరగడం అనేది జరుగుతుంది డెఫినెట్గా మనం దానికి లంబర్ స్పాండిలోసిస్ అనేది అంటూ ఉంటాం. కాకపోతే లంబర్ స్పాండిలోసిస్ ఈరోజు కొంచెం మనం చూసేది 30 yearsలో కానీ 25-30 years మధ్యన ఉన్న వాళ్ళకి కూడా మనం చూస్తున్నాం. దానికి మేజర్గా రీజన్ ఏంటంటే 40 years తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ ఈరోజు మనం చూస్తూ ఉన్నాము. కంటిన్యూస్గా సిట్టింగ్ ఎక్కువగా
బాగా గంటల వరకు కూర్చోవడం, ఎక్సర్సైజ్ లేకపోవడం అండ్ మంచి హెల్దీ డైట్ లేకపోవడం, ఇవన్నీ రీజన్స్ అనేది జనరల్గా ఈరోజు మనం ఏదైతే ప్రాబ్లమ్స్ ఫాస్ట్గా వస్తున్నాయి దానికి బేసిక్గా రీజన్స్ అనేది ఉంటాయి. లంబర్ స్పాండిలోసిస్ కంప్లీట్గా ఇది రివర్సిబులా కాదా దీనికి ఆన్సర్ అంటే డెఫినెట్గా ఎస్, ఇది కంప్లీట్గా రివర్స్ అనేది అవుతున్నది. మీకు స్టార్టింగ్ స్టేజ్లోనే ఎప్పుడైతే మీరు కంటిన్యూస్గా కూర్చున్నప్పుడు, మీ ఏ ఏజ్ అయినా సరే మీకు ఎక్కువగా కూర్చున్నప్పుడు మీకు పెయిన్స్ వస్తున్నాయి అంటే డెఫినెట్గా మీరు లంబర్ స్పాండిలోసిస్ కోసానికి ఫస్ట్ ఎక్స్రే అనేది చేయించుకోండి, మీకు ఎక్కడైతే పెయిన్స్ అవుతుందో అక్కడ. దీంతో పాటు మీకు ఒక మంచి హెల్దీ డయట్ తీసుకుంటే మీకు ఎక్కడైతే గ్రేడ్లో మీరు ఉన్నారు అక్కడే మీరు స్టాప్ అయిపోతారు. మీరు చిన్న ఏజ్లో ఉన్నారు, 30 ఇయర్స్ కంటే 40 ఇయర్స్ లోపల ఉన్నారంటే డెఫినెట్గా మీ స్టార్టింగ్ స్టేజ్లోనే దీనికి రివర్స్ అనేది చేసుకోవచ్చు. మీ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నారు అంటే మీకు ఓన్లీ అండ్ ఓన్లీ ఎప్పుడప్పుడు పెయిన్ మాత్రమే అవుతుంది, కంటిన్యూస్ పెయిన్ అనేది ఉండదు. సపోజ్ మీకు కంటిన్యూస్ పెయిన్ ఉన్నది, మీరు నార్మల్గా ఎక్సర్సైజెస్ చేస్తున్నారు అయినప్పటికీ మీకు కొంచెం కొంచెం పెయిన్ వస్తూ ఉన్నది అంటే మీరు గ్రేడ్ 2కి వెళ్ళిపోయారు. అదే థర్డ్ గ్రేడ్లో మీకు ఈవెన్ 30 మినిట్స్ కూడా నార్మల్గా కూర్చోవడం అనేది ఇబ్బందిగా ఉంటుంది. ఇది మన లంబర్ స్పాండిలోసిస్లో ప్రాబ్లమ్స్ జరుగుతూ ఉంటాయి. అదే గ్రేడ్ 3లో మీకు కాళ్ళలో తిమ్మిర్లు అనేది తీవ్రంగా ఉంటాయి. అది అడ్వాన్స్ స్టేజ్ ఆఫ్ గ్రేడ్ 3 అంటే గ్రేడ్ 3 కూడా మీకు క్రాస్ అనేది అయిపోతుంది. అది చాలా సివియర్ గ్రేడ్ అనేది ఉంటుంది. మీకు ఇమ్మీడియట్గా డాక్టర్ దగ్గర వెళ్ళి దానికి కంటిన్యూస్ ట్రీట్మెంట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఒక కాలర్ గారు చెప్పారు చేతులు కాళ్ళ తిమ్మిర్లు వస్తున్నాయి. సో అది అలాంటి వాళ్ళకు కంటిన్యూస్ 2 to 3 ఇయర్స్ ట్రీట్మెంట్ అనేది అవసరం అనేది వస్తుంది. ఓకే డాక్టర్, కాలర్ ఉన్నారు, తీసుకుందాం. ప్రకాశం నుంచి నాగరాజ్ గారు. నాగరాజ్ గారు చెప్పండి మీ సమస్య ఏంటో డాక్టర్ గారికి. గుడ్ ఈవినింగ్ మేడం. సార్ గుడ్ ఈవినింగ్ సార్, చెప్పండి. సార్ మేడం నాకు అవుతుంది మేడం. మీకు బ్యాక్ పెయిన్ అవుతుందా? బ్యాక్ పెయిన్. ఓకే సార్, ఎప్పటి నుంచి కంటిన్యూస్గా ఉందా, మామూలుగా ఉందా, అప్పుడప్పుడే వస్తుందా? లేదు మేడం, కంటిన్యూస్. సార్ మీ ఏజ్ ఎంత? మా ఏజ్ వచ్చేసి 30. ఓకే సార్, సో మీ వర్క్ అనేది కంటిన్యూస్గా కూర్చోవడం అనేది ఉంటుందా? అవును మేడం. మీ డాక్టర్కి చూపించారా, చూపించలేదా? నేను చూపించాను, వాళ్ళు కొంచెం చెప్పారు. డిస్క్లో ప్రాబ్లం ఉందని చెప్పారు. అవును. ఓకే సార్, దీనికి ఎక్సర్సైజెస్ మీరు చేస్తున్నారా? ఓకే సార్, నేను మీకు ఆన్సర్ ఇస్తాను. సో కాలర్ గారు అడిగింది బ్యాక్ పెయిన్ అనేది కొంతకాలం నుంచి ఉన్నది. డాక్టర్స్ అనేది రిపోర్ట్స్ చేసిన తర్వాత జనరల్గా ఎంఆర్ఐలో మనకు అర్థమవుతుంది ఏదైతే వర్టిబ్రా ఉందో దాని మధ్యన డిస్క్ ఏదైతే ఉంటుందో కార్టిలేజ్కి అండ్ ఒక డిస్క్ అనేది ఉంటుంది 2 వర్టిబ్రే మధ్యన కార్టిలేజ్తో పాటు. సో డిస్క్ అనేది జనరల్గా సాఫ్ట్ బోన్ అనేది ఉంటుంది. ఈ డిస్క్ అనేది ఎప్పుడు ప్రాబ్లం అనేది అవుతుంది అది మనం అర్థం చేసుకుందాం. కంటిన్యూస్గా మన పాస్చర్ అంటే మనం కూర్చున్నప్పుడు ఎప్పుడైతే రాంగ్ పాస్చర్లో కూర్చుంటాం, కరెక్ట్గా కూర్చోము. చాలామందికి చైర్ పైన ఒక సైడ్ తిరిగి కూర్చుంటారు, ఒక్క బాడీ పార్ట్ మీద వెయిట్ అనేది ఎక్కువగా ఇస్తుంటారు, రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ నార్మల్గా కూర్చోరు. అలాంటి వాళ్ళకి ఈ డిస్క్ ప్రాబ్లమ్స్ అనేది వస్తూ ఉంటాయి. డిస్క్ ప్రాబ్లం కూడా కరెక్ట్గా చెప్పాలంటే 2 వర్టిబ్రా మధ్యన ఏదైతే ఒక డిస్క్ అనేది ఒక సాఫ్ట్ టిష్యూ ఉంటుంది, కాకపోతే కార్టిలేజ్ అనేది 2 కుషన్ లాగా స్ట్రక్చర్ వర్క్ చేస్తుంది. అదే డిస్క్ అనేది నర్వ్స్కి కరెక్ట్గా పట్టుకొని ఉంటుంది. సో ఎప్పుడైతే మీకు డిస్క్ లోపల ప్రాబ్లం ఉంటుందో దాని లోపల మేజర్గా మనం చూసేది డిస్క్ బల్జ్ అనేది ఉంటుంది. సెకండ్ వచ్చేసి స్లిప్ డిస్క్ అనేది ఉంటుంది. సో స్లిప్ డిస్క్ అంటే ఏంటిది? జారిపోవడం, దాని ప్లేస్ కంటే కిందికి జారిపోవడం. అదే డిస్క్ బల్జ్ అంటే ఏంటిది? 2 వర్టిబ్రే మధ్యన డిస్క్ అనేది బయటికి వచ్చేసింది, దానికి మనం డిస్క్ బల్జ్ అనేది అంటాం. సో ఈ డిస్క్ మధ్యనికి ఏదైతే నర్వ్స్ పాస్ అవుతూ ఉన్నాయో అది కరెక్ట్గా పాస్ అనేది అవ్వదు, బికాస్ ఆ డిస్క్ అనేది దాని ప్లేస్లోకి వెళ్ళి బయటికి వచ్చేసింది. సో డెఫినెట్గా మీకు తిమ్మిళ్ళు రావడం, లేకపోతే మీరు కంటిన్యూస్గా కూర్చున్నప్పుడు మీకు ఇబ్బంది ఉండడం, హెవీగా పెయిన్ అవ్వడం అనేది చాలా కామన్గా జరుగుతున్నది. దీనికి ఓన్లీ అండ్ ఓన్లీ ఒక ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. మీ డైలీ ఎక్సర్సైజెస్ అనేది కంపల్సరీ చేయాలి. ఎక్సర్సైజ్ అంటే దీనికి ప్రత్యక్షంగా మీకు ఏదైతే డిస్క్ ప్రాబ్లం ఉందో దానికి రిలేటెడ్ కొన్ని ఎక్సర్సైజెస్ ఉంటాయి. అది ఓన్లీ అండ్ ఓన్లీ మీరు డాక్టర్కి కన్సల్ట్ చేసి ఫిజియోథెరపిస్ట్ మీకు ఏదైతే చెప్తారో అవి ఎక్సర్సైజెస్ మాత్రమే చేయాలి. దీంతో పాటు మీరు ఎక్కువ కాలం నుంచి సఫర్ అవుతున్నారంటే డెఫినెట్గా హోమియోపతిలో దీనికి పర్మనెంట్ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. మీ డైట్లో ప్రోటీన్, కాల్షియం అండ్ విటమిన్ D3 మంచి తీసుకుంటూ మెడిసిన్స్ వాడి అండ్ ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ చేస్తే ప్రెజెంట్గా కూడా ఇది ఒక 2 to 3 ఇయర్స్ టైంలో పూర్తిగా 100% క్యూర్ అయ్యే ఛాన్సెస్ డెఫినెట్గా ఉంటాయి. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు వైజాగ్ నుంచి జ్యోతి గారు. జ్యోతి గారు చెప్పండి మీ సమస్య ఏంటో డాక్టర్ గారికి. నమస్తే జ్యోతి గారు, చెప్పండి మీ ప్రాబ్లం చెప్పండి. నాకు 2015లో మెడ మధ్యలో నొప్పి వచ్చింది మేడం గారు. మెడలో
మేడం మధ్యలో ఓకే. బోన్ స్పెషలిస్ట్ సార్ దగ్గరికి వెళ్తే ఎక్స్రే తీసి చూసి ఎర్లీ స్పాండిలైటిస్ అమ్మని చెప్పారు. ఓకే. మరి మెడిసిన్ అంటూ దీనికి ఏం లేదండి, ఫిజియోథెరపీ చేయించుకోవడము ఎక్సర్సైజ్ చేసుకోవడం అని అన్నారు. ఓకే. అప్పటి నుంచి మరి నేను ఎక్కువగా ఉంటే ఫిజియోథెరపీ చేయించుకోవడం, ఎక్సర్సైజ్ చేయించుకోవడం, ఐస్ క్యూబ్, వేడి నీళ్ళు, ఫాస్ట్ రిలీఫ్ రాసుకోవడం ఇలాంటివి చేస్తున్నాను మేడం. మీ ఏజ్ ఎంత ఇప్పుడు? ఇప్పుడు 36, నాకు 29లో స్టార్ట్ అయింది మేడం. రైట్. ఓకే అండి. మీ బరువు ఎక్కువగా ఉంటారా? 58 ఉన్నాను మేడం. ఓకే అండి, సరే ఫైన్. ఓకే. తిమ్మిర్లు ఏమైనా వస్తున్నాయా చేతుల్లో? అలా లైట్ గా అనిపిస్తుంది, కొంచెం ఏదైనా ఎక్కడైనా గట్టిగా అలా బలంగా కొట్టుకుంటే కొంచెం నొప్పి వచ్చినట్టు ఉంటది కదా. రైట్. మీరు రైట్. ఓకే. అండ్ ఎప్పుడైనా చక్కర రావడం, కళ్ళు తిరగడం జరుగుతుందా? అప్పుడప్పుడు అలా. నాకు బీపీ ఉంది, షుగర్ ఉంది మేడం. రైట్. ఓకే అండి, ఫైన్. నేను మీకు కరెక్ట్గా ఆన్సర్ ఇస్తాను. సో కాలర్ గారు అడిగింది, ఇప్పుడు ఏజ్ వచ్చేసి 36 ఇయర్స్, 29 ఇయర్స్ ఏజ్ ఉన్నప్పుడు సర్వైకల్ స్పాండిలోసిస్ అనేది స్టార్ట్ అయింది. ప్రెజెంట్గా మేనేజ్మెంట్ అనేది చేస్తున్నారు. తను చేసేది చెప్పింది మేనేజ్మెంట్ అనేది చేస్తున్నారు. సో ప్రెజెంట్గా దీనికి ఏంటిది పూర్తిగా పరిష్కారం ఉందా లేదా? సో బేసిక్గా మీ ఏజ్కి కరెక్ట్గా చెప్పాలంటే అట్లీస్ట్ ఒక 1 to 2 ఇయర్స్ మీరు హోమియోపతి వాడుకుంటూ మీరు ఫిజియోథెరపీ చేయండి. అండ్ మీరు ఏదైతే హాట్ ప్యాకేజెస్ అండ్ ఐస్ క్యూబ్స్ రాస్తున్నారో అది మీరు డెఫినెట్గా చేయండి. మీకు ఈ ఏజ్లో కంపల్సరీ డయాబెటీస్ అండ్ బీపీ ఉన్నా కూడా ఈ ప్రాబ్లం అనేది రివర్స్ అయ్యే ఛాన్సెస్ చాలా వరకు ఉన్నది. అది కూడా ఎలాంటి సర్జరీ లేకుండా. కాకపోతే మీరు ఏదైతే చేస్తున్నారో దానికి కంటిన్యూస్గా చేయాల్సి అనేది ఉంటుంది. మీరు ప్రెజెంట్గా వెయిట్ నార్మల్ రేంజ్లో ఉన్నారు, వెయిట్కి పెరగకుండా మీరు చూసుకోవాలి. అండ్ జనరల్గా ఆడవాళ్ళకి ఈ ప్రాబ్లం అనేది 40 ఇయర్స్ తర్వాత ఎప్పుడైతే మెనోపాజ్ అనేది వస్తుంది ఇది సివియర్గా వస్తుంది. ప్రెజెంట్గా 40 ఇయర్స్ కంటే ముందు మీకు ఈ ప్రాబ్లం అనేది రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. మీ దగ్గరలో హోమియోకేర్ ఇంటర్నేషనల్ ఉంటే మీరు మీ రిపోర్ట్స్ తీసుకొని రండి. కంటిన్యూస్గా ఒక 1 to 2 ఇయర్స్ మెడిసిన్స్ మీరు యూజ్ చేసిన తర్వాత మెడిసిన్స్ యూజ్ చేసుకుంటూ మేము మీకు చెప్పిన డయట్ అండ్ ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ మీరు కంటిన్యూ చేస్తే మాత్రమే ఈ ప్రాబ్లం అనేది రివర్స్ అయ్యే ఛాన్సెస్ 90% అనేది ఉన్నది. సో డెఫినెట్గా మీకు ప్రెజెంట్గా ఇది రివర్సిబుల్ కండిషన్ ఉన్నది. మీ ప్రెజెంట్గా ఉన్న టైంకి మీరు వేస్ట్ చేయకుండా మీ ట్రీట్మెంట్ వాడండి. దీనికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండవు. ఓకే డాక్టర్, స్పాండిలోసిస్ ఉన్న వాళ్ళు నార్మల్ లైఫ్ లీడ్ చేయడం సాధ్యం అంటారా? ఎస్, డెఫినెట్గా. సో ఎప్పటికైనా కూడా మీకు స్పాండిలోసిస్ ప్రాబ్లం ఉన్నది అంటే ఎవరైనా కూడా 0 నుంచి డైరెక్ట్గా 100కి వెళ్ళిపోరు. సో మన పెయిన్ ఇంటెన్సిటీ మనం చూసుకోవాలనుకుంటే గ్రేడ్ 1 తర్వాత గ్రేడ్ 2 తర్వాత గ్రేడ్ 3 అనేది వస్తున్నది. సో ఒక కాలర్ కూడా చెప్పారు 45 ఇయర్స్ ఏజ్ ఉన్నది. సో దానికి ఆన్సర్ ఏంటంటే గ్రేడ్ 3లో ఉన్న పర్సన్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 45 మీకు గ్రేడ్ 3లో ఉన్నారంటే ఆ స్టార్టింగ్ అనేది 35 ఇయర్స్ కానీ 40 ఇయర్స్కి మాత్రమే స్టార్ట్ అవుతుంది. అప్పుడే మీరు డెఫినెట్గా డాక్టర్ దగ్గర కన్సల్ట్ అయ్యి దానికి కంటిన్యూస్గా ట్రీట్మెంట్ వాడితే 90% పేషెంట్స్ చేసే మిస్టేక్ ఏంటంటే డాక్టర్ అనేది కంటిన్యూస్గా మెడిసిన్స్ జనరల్గా స్పెషల్గా మన హోమియోపతిలో కంటిన్యూస్ మెడిసిన్స్ యూస్ చేయమని చెప్తూ ఉంటారు. బికాస్ కార్టిలేజ్ అనేది గ్రో అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటుంది స్టార్టింగ్ స్టేజెస్లో. అదే ఒక స్టేజ్ మీరిపోయిన తర్వాత దాటిన తర్వాత అదే రీగ్రోత్ అయ్యే ఛాన్సెస్ అనేది తగ్గిపోతుంది. సో మీ స్టార్టింగ్ స్టేజ్ నుంచే కరెక్ట్గా లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ తీసుకుంటే అండ్ చెప్పిన మేనేజ్మెంట్ పూర్తిగా ఫాలో చేస్తే ఇది రివర్స్ అయ్యే ఛాన్సెస్ 90% ఉంటాయి. అండ్ మీరు ఒక నార్మల్ లైఫ్ అనేది లీడ్ చేసే ఛాన్సెస్ 100% అనేది ఉంటుంది. ఓకే డాక్టర్, స్పాండిలోసిస్ గురించి చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి డాక్టర్స్ టైం. నెక్స్ట్ న్యూస్ కంటిన్యూ అవుతుంది. చూస్తూనే ఉండండి సాక్షి.